స్టార్ షట్లర్లో సైనా నెహ్వాల్, కశ్యప్ ఎవరి దారి వారు చూసుకున్నారు. వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ మ్యాటర్ను స్వయంగా సైనానే ప్రకటించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాతే విడిపోవాలని డిసైడ్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు జీవితం విభిన్న మార్గంలోకి తీసుకుపోతుందని రాసుకొచ్చింది. తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. సైనా, కశ్యప్ బ్రేకప్ చెప్పేసుకున్నారని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. నిజానికి సైనా, కశ్యప్ దాదాపు 20 సంవత్సరాలకు పైగా ప్రేమించుకున్నారు. 1997లో ఓ క్యాంప్లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. 2002లో ఇద్దరూ ఒకే చోట బ్యాడ్మింటన్లో శిక్షణను మొదలుపెట్టారు. 2018 డిసెంబర్ 14వ తేదీన ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల ప్రేమ, 7 ఏళ్ల వివాహ బంధానికి వీడుకోలు పలికారు. అయితే సైనా, కశ్యప్ ఎందుకు విడిపోయారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సైనా తన మార్కు చూపించింది. అంతర్జాతీయ టోర్నీలో ఓ వెలుగు వెలిగింది. మహిళల సింగిల్స్లో రోల్ మోడల్గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డుల్లోకి ఎక్కింది. 35 సంవత్సరాల సైనా 2015 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో సిల్వర్ మెడల్ అందుకుంది. 2017లో ఇదే టోర్నీలో కాంస్య పథకం సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ విభాగంలో సైనా 2 సార్లు గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఆసియా గేమ్స్లో సింగిల్స్ విభాగంలో ఒకసారి కాంస్యం గెలిచింది. ఏషియన్ ఛాంపియన్షిప్స్లో 3 సార్లు బ్రాంజ్ మెడల్ను అందుకుంది. కామన్వెల్త్ యూత్ గేమ్స్లోనూ సింగిల్స్లో ఒకసారి ఛాంపియన్గా నిలిచింది. ఉమెన్స్ సింగిల్స్లో 2015లో అత్యుత్తమంగా టాప్ ర్యాంకును అందుకుంది. మెన్స్ సింగిల్స్లో కశ్యప్ కూడా తన స్టామినా చూపించినోడే. కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్లో 2014లో స్వర్ణం గెలిచాడు. 2010లో బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. కాంపిటేటివ్ బ్యాడ్మింటన్కు దూరమైన తర్వాత కోచింగ్పై కశ్యప్ ఫోకస్ పెట్టాడు. 2018లో మ్యారేజ్ తర్వాత సైనా గాయాలు, పూర్ ఫామ్తో ఇబ్బంది పడింది. 2023 జూన్లో ప్రొఫెషనల్ సర్క్యూట్తో ఆడిన తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. అయితే ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు గతేడాది సైనా ప్రకటించింది.